ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం మీద మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి 22వ వచనములలో దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చిన రీతిగా వారు అడిగిన రాజు ఎలాంటి వాడు అవుతాడో ఆ విషయాలను వారికి వివరిస్తూ, నీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, కొంతమందిని సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమిస్తాడు. మీ భూములను ఆయన తీసుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను చేసుకుంటాడు. మీ పొలములోని ద్రాక్ష తోటల్లోని శ్రేష్టమైన వాటిని 10వ వంతున తీసుకుని తన సేవకులకి ఇస్తాడని చెప్పి ఈ విధంగా వివరించినప్పుడు, సమూయేలు మాట ఇశ్రాయేలైన ప్రజలందరూ కూడా చెవిని పెట్టినోళ్ళక జనముల రీతిగాను మాకు రాజు కావాలని చెప్పినప్పుడు యెహోవా సన్నిధిని ఆ వీటన్నిటిని వివరించి సెలవిచ్చినప్పుడు యెహోవా నియమించమని సెలవిచ్చి ఉన్నాడు.